వ్యాధి కాదు ముఖ్యం వ్యక్తి అనేది హోమియోపతి సిద్ధాంతం. అంటే ఆ సిద్ధాంతము ఎట్లా వచ్చిందంటే ఏంది అసలు? ఆ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటే? వ్యక్తి ముఖ్యం అనేది ఏంటి? హా! ఎందుకు ముఖ్యమంటే వ్యక్తి, ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం గదా! ఎగ్జాంపుల్‌లో ఇట్లా ట్విన్ టవర్స్ కూలిపోయినట్టు. ప్రతి వ్యక్తి వేరేలాగా రియాక్ట్ జేస్తాడు. ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి పేషెంట్ ఉన్నాడు. కొందరు షుగర్ వ్యాధి పేషెంట్‌లకి ఎట్లయితది? మూత్రం ఎక్కువొస్తది. కొందరు షుగర్ వ్యాధి పేషెంట్‌లకి మూత్రం ఎక్కువ రాదు. కొందరు షుగర్ వ్యాధి పేషెంట్‌లకు నరాలు గూడా ఎఫెక్ట్ అయితాయి. అయితే ఇక్కడ ప్రతి షుగర్ వ్యాధి పేషెంట్‌లో రోగం వేరే వేరే సింప్టమ్స్ చూపిస్తుంది. హ్మ్. అయితే మనం అందరికీ ఒకటే మెడిసిన్ ఇస్తే ఎట్లా? వ్యాధికి మనం మెడిసిన్ ఇస్తే ఎట్లా? అదే మనం పేషెంట్‌కి మెడిసిన్ ఇవ్వాలి. ఓకే. సో, పేషెంట్‌కి మెడిసిన్ ఇచ్చినప్పుడు పేషెంట్ కాన్స్టిట్యూషన్‌ని బట్టి, పేషెంట్ మెంటల్ సింప్టమ్స్‌ని బట్టి, పేషెంట్ సింప్టమ్స్‌ని బట్టి మెడిసిన్స్ చేంజ్ అయితాయి. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్‌కి మూత్రం ఎక్కువొస్తుంది అంటే, ఆ పేషెంట్‌కి మెడిసిన్ వేరే ఉంటది. షుగర్ వ్యాధి ఉంది, నరాల ప్రాబ్లమ్ ఉంది, ఆ పేషెంట్‌కి మెడిసిన్ వేరే ఉంటది. ఇప్పుడు ఫీమేల్ పేషెంట్స్ షుగర్ వ్యాధి ఉంది. వాళ్ళకు షుగర్ వ్యాధి వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. వాళ్ళకి మెడిసిన్ వేరే ఉంటది. సో, అందుకే మనం వ్యాధిని ట్రీట్ చేయం. మనం వ్యక్తిని ట్రీట్ వ్యక్తిని ట్రీట్ చేస్తాం. చేస్తాం. సో, ఓకే. అందుకే ఏమైతదంటే మొత్తం వ్యాధి ఎళ్ళిపోతది బాడీలకెళ్ళి. ఇక్కడ 2 పదాలుంటాయి. రిలీఫ్ ఒకటి, క్యూర్ ఒకటి. రిలీఫ్ అంటే ఏంది? ఇప్పుడు మోకాలు నొప్పులున్నాయి నాకు. ఆ టైంకి రిలీఫ్ అవ్వడం అంతే. అంతే. హ్మ్. మళ్ళీ డ్రగ్ ఎఫెక్ట్ అయిపోంగానే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తది. వచ్చేస్తది. కానీ క్యూర్ అంటే ఏంది? బాడీలో ఏదైతే ప్రాబ్లమ్ ఉంది, అది పూర్తిగా బాడీలకెళ్ళి శాశ్వత బయటికెళ్ళిపోయిందంటే పరిష్కారం అన్నట్టు అది క్యూర్. దానికి. అది శాశ్వత పరిష్కారం. హ్మ్. సో, మనం ఇన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మందు ఇస్తున్నాం గాబట్టి, శాశ్వత పరిష్కారం ఉంటది. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంది. అన్ని రోగాలకు శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఉందంటారా వరకు ఏ హోమియోలో? రోగాలొచ్చినాయి అవన్నిటికుంది. ఏ రోగాలు ఫ్యూచర్‌లో ఒస్తాయి, అవిటికి గూడా శాశ్వత పరిష్కారం ఉంటది. ఉంటది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు హోమియో మెడిసిన్ మీద అంటే చాలా మందికున్న అపోహ ఏందంటే, హోమియో మెడిసిన్ చాలా స్లోగా పనిచేస్తది. అంటే మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే హోమియో వాడుతున్న వాళ్ళు గూడా ఏమన్నా ఎమర్జెన్సీలో సడెన్‌గా వాళ్ళకేదన్నా అయితే అంటే మరి భయపడో ఏంటో తెలీదు గానీ, అలోపతి మెడిసిన్ ఏసేసుకుంటారు ఆ టైంకి. మరి అలా వేసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే హోమియోపతిలో గూడా అలా ఫాస్ట్‌గా పనిచేసే మెడిసిన్ ఉందా? లేకపోతే నిజంగా స్లోగా పనిచేస్తుందా? ఏంటి అసలు ఈ అపోహలకి కారణాలేంటి? ఈ అపోహలకు కారణాలేందంటే, చాలా మంది హోమియోపతి ఇంకా వాడతలేరు. హ్మ్. ఇప్పుడు బీపీ ప్రాబ్లమ్ ఉందనుకోండి. హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్‌లో ఏమైతది? పేషెంట్‌ది బీపీ ఏమో ఎక్కువ చూపిస్తది. నార్మల్ బీపీ 120/80. కానీ హైపర్‌టెన్సివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ ఉండే మన దగ్గర. ఆ పేషెంట్‌కి 160/100 బీపీ ఉంటుండే. అయితే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పోయిండ్రు. వాళ్ళేం జేషిండ్రు గోలి రాసి లైఫ్ టైమ్ ఏసుకోవాలి ఈ గోలి అన్నారు. ఆ గోలి ఏసుకోవడం స్టార్ట్ జేషిండ్రు. ఆ గోలి ఏసుకోవడం వల్ల బీపీ ఏమో నార్మల్‌కొచ్చింది. అట్లా ఒక 1, 2 ఇయర్స్ అయినాయి. మళ్ళా బీపీ ఎక్కువ ఉండడం చాలు అయింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే ఆయన ఏమన్నారు? ఇప్పుడు ఈ గోలి పనిచేస్తలేదు. జర స్ట్రాంగ్ గోలి ఇస్తా అని ఇంకో గోలి రాసిచ్చిండ్రు. ఇప్పుడు ఆ గోలి వాడుతున్నారు. మళ్ళీ ఇంకా ఏమైతది ఫ్యూచర్‌లో ఈ గోలి గూడా పనిజేయడం ఆగిపోతది. మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్‌లుంటాయి. వెయిట్ పెరుగుతది. అదైతది, ఇదైతది మస్తయితాయి. ఇప్పుడు ఈ పేషెంట్ లైఫ్ టైమ్ గోలి యేసుకుంటున్నారు గదా! బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరొస్తారు. ఇప్పుడు ఈ పేషెంట్ గూడా మన దగ్గరొచ్చిండ్రు. మనం ఏం చేసినాము మొత్తం కేస్ టేకింగ్ తీసుకొని పేషెంట్‌కి మందులివ్వడం స్టార్ట్ చేసినాము. మెల్లమెల్లగా బీపీ ఏమో కంట్రోల్‌లో రావడం స్టార్ట్ అయింది. 1 ½ ఇయర్ పట్టింది. 1 ½ ఇయర్ తర్వాత మనం హోమియోపతి మందులు గూడా ఆపేసినాము. ఇంకా పేషెంట్‌కి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తది 1 ½ ఇయర్ మెడిసిన్ వాడాల్నా అని అనిపిస్తది గదా! హ్మ్. కానీ పేషెంట్‌కి ప్రాబ్లమ్ 5, 6 ఏండ్ల నుంచి ఉందా? ఉంది గదా! ఆ 5, 6 ఏండ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్ 1 ½ ఇయర్‌లో తగ్గడం బెటరా? లేదంటే 5, 6 ఏండ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్‌కి లైఫ్ టైమ్ మెడిసిన్ ఏసుకోవడం బెటరా? అంటే శాశ్వత పరిష్కారం దొరికింది. దొరికింది. లేట్‌గా అయినా. లేట్‌గా అయినా. లేట్ ఎక్కడ? ఇప్పుడు మొత్తం లైఫ్ మందు ఏసుకోవడం లేట్ గదా! 1 ½ ఇయర్ ఫాస్టే గదా! ఒక దాంట్లో ఫాస్టే. జూసుకుంటే. అవును. మొత్తం లైఫ్ మందేసుకోవడం లేట్. 1 ½ ఇయర్ మందేసుకోవడం ఫాస్ట్ గదా! అంటే ఇప్పుడు బేసిక్ క్రానిక్ డిసీజ్ కేస్‌లో. హ్మ్. ఇప్పుడు మా పాపకి జరం, దగ్గు, జలుబు, టైఫాయిడ్, మలేరియా, డెంగీ ఇవన్నీ వచ్చినప్పుడు మేము హోమియోపతి మెడిసిన్సే వాడతాం. 2 రోజులు, 3 రోజుల్లోనే తగ్గిపోతది. ఎందుకంటే అది అక్యూట్ డిసీజ్. రోగాల్లో రకాలుంటాయి. అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్. ఓకే. సో, అక్యూట్ డిసీజెస్ అంటే ఏంది?
వస్తాయి, కొన్ని రోజులుంటాయి. మనిషినైనా తీసుకొని పోతాయి, లేకపోతే తగ్గిపోతాయి. సో, అక్యూట్ డిసీజెస్‌లో హోమియోపతి కూడా చాలా ఫాస్ట్‌గా పనిచేస్తది. ఓకే. 2-3 డేస్‌లోనే తగ్గిపోతది. తగ్గిపోతది. క్రానిక్ డిసీజెస్ ఏ దానికైతే పరిష్కారం లేదు, ఆ రోగాలు తగ్గడానికి టైం పడతది. క్రానిక్ డిసీజెస్‌కి మాత్రమే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. ఎక్కువ తీసుకుంటది. మామూలు వ్యాధులకి జలుబు, తొందరగానే దగ్గు, జలుబు, జ్వరం దగ్గు, జ్వరం అవన్నీ 2 రోజుల్లో తగ్గుతాయి. 2, 3 రోజుల్లో తగ్గిపోతాయి. ఇప్పుడు మామూలు నార్మల్ అలోపతి మెడిసిన్ గూడా 2, 3 డేస్‌లో తగ్గిపోతది గదా! అవును. బేసిక్‌గా. అలాగే హోమియోలో గూడా ఉంది. హోమియోలో కూడా తగ్గుతది. అంతెందుకు ఇప్పుడు ఒకసారి ఒక కిడ్నీ స్టోన్ పేషెంట్ ఉండే. ఆ పేషెంట్‌కి స్టోన్ ఉండే. అయితే ఇప్పుడు ఆపరేషన్‌కి పోవాలన్నారు. మన దగ్గర మనం ఫోన్‌లో మాట్లాడి వాళ్ళకి మందు ఇచ్చినాము. ఎల్లుండి ఆపరేషన్ ఉంది. ఇది రాదు బయటికి అనేసి చెప్పిండ్రనమాట. అది మనం ఫోన్‌లో మందు ఇచ్చినంక, ఆ పేషెంట్‌కి నెక్స్ట్ డే స్టోన్ పడిపోయింది బయటికి. అంత ఫాస్ట్‌గా పడిపోయిందనమాట. అంటే నెక్స్ట్ డేనే స్టోన్ బయటికి పడిపోయింది. బయటికొచ్చేసింది. ఓకే. ఇంకోసారి ఇట్లనే ఒక పేషెంట్ చాలా దూరం నుంచి చూసుకొనొచ్చిండ్రనమాట. ఆ పేషెంట్‌కి కూడా సర్జరీ ప్లాన్డ్ ఉండే. మనం మందు ఇచ్చినాము. ఆయన కార్‌లో రిటర్న్ పోతున్నారు. ఆయనకు టాయిలెట్ వచ్చింది అర్జెంట్‌గా. ఎక్కడో ఆపి చేసుకుంటే స్టోన్ బయటికొచ్చేసింది. సో, అంత ఫాస్ట్‌గా కూడా పనిచేస్తాయి హోమియోపతి. అంటే అలా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి పనిచేస్తుందంటారా? ఆ! మీరిచ్చే మెడిసిన్ బట్టి. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసే గదా ఇది. ఓకే. ఇప్పుడు ఈ 2 కేసెస్‌లో పనిచేసింది గదా ఫాస్ట్‌గా. సో, అట్లా పనిచేస్తాయి హోమియోపతి మెడిసిన్స్. ఓకే. అలాంటి అపోహ లేదు. అంటే ఆ! అలా అంటే అపోహలు జస్ట్ మనకున్నాయి గానీ, అలాంటిదేం లేదంటారు హోమియోలో. అటువంటివి ఏం లేవు. స్లోగా ఏం పనిచేయదు. స్లోగా పనిచేయదు. నాలుక మీరిచ్చే మీద ఏయంగానే మెడిసిన్ పనిచేస్తది. అంటే ఇప్పుడు చాలా మందికి అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏందంటే షుగర్ ప్రాబ్లమ్. షుగర్‌కి సంబంధించి కూడా హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందంటారా? లేకపోతే అది గూడా ఇట్లా స్లోగా పనిచేసే మెడిసినేనా? లేకపోతే దాంట్లో గూడా ఫాస్ట్‌గా పనిచేసే మెడిసిన్ ఉందా షుగర్‌కి సంబంధించి? షుగర్ వ్యాధి ఏందంటే మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. డయాబెటిస్ అంటారు. హ్మ్. డయాబెటిస్‌లో గూడా రకాలుంటాయన్నమాట. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, మళ్ళీ దాని తర్వాత జెస్టేషనల్ డయాబెటిస్ అనేసి ఒక డయాబెటిస్ ఉంటది. అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే డయాబెటిస్ వస్తది పేషెంట్‌కి. మళ్ళా ప్రెగ్నెన్సీ అయిపోయినాక తగ్గిపోతది. ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతది తగ్గిపోతది. డయాబెటిస్. ఆ! ఇప్పుడు 95% కేసెస్‌లో డయాబెటిస్ ఏదైతే ఉంటది గదా! అది టైప్ 2 డయాబెటిస్ ఉంటది. ఓకే. ఏదైతే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తుంది, అది తగ్గిపోతుంది గదా తర్వాత. ఎట్లా తగ్గుతుంది? బాడీనే తగ్గిస్తుంది గదా! మళ్ళీ నార్మల్‌కి తీసుకొస్తుంది గదా! అంటే బాడీలో ఏం పవర్ ఉంది? రోగం ఉంది బాడీలో. ఆ బాడీలోకెళ్ళి రోగం తీసేయాలి. ఆ ప్రాపర్టీ ఆల్రెడీ బాడీలో ఉంది. అందుకే జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గుతుంది. అవును. ఆ! అయితే టైప్ 2 డయాబెటిస్ ఏదైతే ఉంటది గదా! అందరూ ఏమనుకుంటారు? ఇన్సులిన్ అనేసి ఉంటది. ఇప్పుడు మా బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితలేదు అని అనుకుంటారు. గోళీలు వాడడం స్టార్ట్ జేస్తారు. ఇంకా లైఫ్ టైమ్ గోళీలు వాడాలనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఏందంటే టైప్ 2 డయాబెటిస్ ఎవరైతే 95% పేషెంట్‌లలో టైప్ 2 డయాబెటిసే ఉంది గదా! హ్మ్. వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితుంది. కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలి బాడీ మర్చిపోయింది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అయితే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటిది బాడీ ఆటోమేటికల్లీ తగ్గించుకుంటది. ఆటోమేటికల్లీ తగ్గించుకొని మళ్ళీ ఇన్సులిన్‌ని నార్మల్‌గా వాడడం స్టార్ట్ జేస్తది. హ్మ్. అట్లా ఎన్నో కేసులకి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందన్నమాట హోమియోపతి తోటి. అంటే ఇప్పుడు షుగర్ వ్యాధికి సంబంధించి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా డైలీ ఒక టాబ్లెట్ ఖచ్చితంగా యేసుకుంటారు మార్నింగ్. వాళ్ళు హ్మ్. తినే ముందు, భోజనానికి ముందు, భోజనానికి తర్వాత అలా ఉంటాయి టాబ్లెట్స్. మరి ఆ టాబ్లెట్ ఖచ్చితంగా వాడాలి అంటారు. మరి హోమియో మెడిసిన్‌లో అట్లా వాడి లైఫ్ లాంగ్ వాడాలంటారా? లేకపోతే నార్మల్‌గా కొన్ని రోజులు వాడాక షుగర్ కంట్రోల్‌లోకొచ్చే అవకాశం ఉంది అంటారా? ఇప్పుడు మేమెట్లా ట్రీట్ జేస్తాం అది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను మీకు. హ్మ్. మీకు గూడా అర్థమైపోతది మీ క్వెషన్‌కి ఆన్సర్. ఇన్సులిన్ వాడతారు కొందరు పేషెంట్‌లు. మార్నింగ్ ఒక 30 యూనిట్లు, నైట్ ఒక 30 యూనిట్లు అట్లా వాడతారు. ఇప్పుడు హోమియోపతి వాళ్ళ దగ్గరొస్తారు. నాకీ ప్రాబ్లమ్ ఉంది. మా ఫ్రెండ్‌కి మీ దగ్గర వాడి తగ్గింది షుగర్ అది. ఇప్పుడు నాకు గూడా తగ్గించండి అనేసి వస్తారు. మనం ఏం జేస్తాం? వాళ్ళకి మందులివ్వడం స్టార్ట్ జేస్తాం. ఇమ్మీడియేట్‌గా బంద్ చేయం అలోపతి. ఎందుకు? ఆళ్ళు ఇన్సులిన్ బయటికెళ్ళి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వాలే నేను ఇన్సులిన్ ఆపేసినాననుకోండి, సడెన్‌గా రేపు ఫుల్ షుగర్ లెవెల్ పెరిగిపోతది. ఫస్ట్ బాడీకి అర్థం జేపియాలి. ఇన్సులిన్ తక్కువ వాడుతుంది బాడీలో. కరెక్ట్‌గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేయాలి బాడీ అనేసి. అది బాడీ అర్థం చేసుకుంటది. మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందంటే, ఆ రెసిస్టెన్స్ పోవాలి. దానికి ప్రిపేర్ చేయాలి బాడీని. అది బాడీ సెల్ఫ్‌గానే ప్రిపేర్ చేసుకుంటది. సెల్ఫ్ హీలింగ్ ఉంది మన బాడీ. ఇప్పుడు మనకు దెబ్బ తాకిందనుకోండి, అది ఆటోమేటిక్‌గా హీల్ అయితది గదా!
సో, అవును. ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అయితుంది బాడీలో దాన్ని కరెక్ట్ వేలో వాడుకోవాలి. ఒకవేళ బయటికెళ్ళి ఇన్సులిన్ వస్తుంది అంటే, ఆ డోసేజ్ ఆటోమేటికల్లీ తగ్గించాలి. బాడీనే తగ్గించాలి. సో, మనం డోస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ 3 మంత్స్‌కి టెస్ట్ చేపిస్తాం. ఎవ్రీ 3 మంత్స్‌కి టెస్ట్ చేపించుకున్నప్పుడు వాళ్ళ డయాబెటాలజిస్ట్స్ ఉంటారు గదా! ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గుతుంది. ఇన్సులిన్ బాడీ కరెక్ట్‌గా మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు ఆటోమేటికల్లీ ఎక్స్‌టర్నల్ ఇన్సులిన్ ఏదైతే పేషెంట్ తీసుకుంటున్నారు గదా! డైలీ దాని డోసేజ్ తగ్గించడం స్టార్ట్ చేస్తారు. 30-20 చేస్తారు. 20-15 చేస్తారు. 15-10 చేస్తారు. అట్లా వాళ్ళే మెల్లిమెల్లిగా ఆపి పేషెంట్‌కి వితౌట్ ఇన్సులిన్ చేసేస్తారు. అది మన పని గాదు. హ్మ్. వాళ్ళే చేస్తారు. హ్మ్. అయితే ఈ టైమ్ బీయింగ్‌లో పేషెంట్ రెగ్యులర్‌లీ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. హ్మ్. వాడుతూనే ఉన్నప్పుడు ఒక 1, 1½ ఇయర్‌లో ఇన్సులిన్ ఏదైతే వాడుతుండే గదా! అది మొత్తం బంద్ అయిపోతది. ఇప్పుడు ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ మీద పేషెంట్స్‌కి నార్మల్ లెవెల్స్ ఒస్తాయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత మేము హోమియోపతి మెడిసిన్ గూడా టేపర్ చేస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం టేపర్ చేసి ఆపినాము. అవును. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ మీద పేషెంట్ ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ మెడిసిన్ గూడా ఆపేస్తాం. ఓకే. ఎందుకంటే బాడీ హీల్ చేసుకుంది గదా! దాన్ని. ఇంగా ఇంగ్లీష్ మెడిసిన్ గూడా అన్నీ ఆపేస్తారు. ఇంగ్లీష్ మెడిసిన్ ఫస్ట్ ఆపేస్తాం. ఫస్ట్ ఒక 6 ఆపేసిన నెలల్లో గాని, 1 తర్వాతనే ఇయర్‌లో హోమియో గాని. మెడిసిన్ స్టార్ట్ జేసిస్తారు. లేదు హోమియోపతి మెడిసిన్స్ సైమల్టేనియస్‌గా నడుస్తాయి. ఓకే. అవి 2 వాడుతున్నప్పుడే. అవి 2 వాడతావు. హ్మ్. 2 వాడేటప్పుడు ఎట్లా షుగర్ లెవెల్స్ నార్మల్ కంట్రోల్‌లోకొస్తాయి. ఆటోమేటికల్లీ ఇంగ్లీష్ డాక్టర్‌లే డోసులు తగ్గిస్తారు. ఓకే. తగ్గిచ్చేసి 1 ఇయర్‌లో అవి బంద్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ దాని తర్వాత హోమియోపతి కూడా మేము బంద్ చేస్తాం మెల్లమెల్లగా. మొత్తానికి. మొత్తానికి బంద్ చేస్తాం. ఇంకా పేషెంట్‌కి దాని తర్వాత షుగర్ ఉండదు. అంటే షుగర్‌కి గూడా శాశ్వత పరిష్కారం ఉంది. షుగర్‌కి గూడా శాశ్వత పరిష్కారం ఉంది. అంటే ఇప్పుడు మీరిందాక జెప్పినట్టు ఇందాక మీరన్నారు గదా! డెలివరీ టైమ్‌లో గూడా అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా వరకు ఏ మెడిసిన్స్ వాడనివ్వరు. మన హోమియో మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో సేఫ్ అంటారా? అంటే వాడొచ్చంటారా? అంటే మళ్ళీ ఎట్లా నార్మల్ డెలివరీకి సంబంధించి కూడా హోమియోలో మెడిసిన్ ఉందన్నారు. అంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళు ముందే వేసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోమియో వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది నిజమే. ఎందుకంటే హోమియోపతిలో లాక్టేటింగ్ మదర్స్ కూడా హోమియోపతి వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ డెలివరీలో లేబర్ స్టార్ట్ అవ్వట్లేదు. సిజేరియన్ జేయాలనేసి గూడా అంటారు గదా! వాళ్ళకి గూడా హోమియోపతి ఇస్తే నార్మల్ డెలివరీ అయితది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గూడా ఏ హోమియోపతి మెడిసిన్ వాడినా ప్రాబ్లమ్ లేదు. ఏ హోమియోపతి మెడిసిన్ వాడినా ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ లేదు. మరి నార్మల్ డెలివరీ అనేది చెప్తూ ఉంటారు గదా! హ్మ్. ఆ విషయం ఏంటి? అంటే ఆ మెడిసిన్ ఎట్లా ఇస్తారు నార్మల్ డెలివరీ అంటే? ఇప్పుడు పేషెంట్‌ని బట్టి మందులు చేంజ్ అవుతాయి. సో, మనం పేషెంట్‌ని చూస్తే మనం ఆ మెడిసిన్ ఇస్తే నార్మల్ డెలివరీ అయితది. కానీ జనరల్లీ లాస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే ఉంటదో అంటే 9వ నెల అని అనుకోండి మీరు. ఆ నెలలో పల్సటిల్లా అనేసి ఒక మెడిసిన్ ఉంటది. అది డైలీ ఒకసారి తీసుకున్నారనుకోండి నార్మల్ డెలివరీ అయిపోతది పేషెంట్‌కి. ఓకే. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతది. ఆ ఖచ్చితంగా మెడిసిన్ అంటే తీసుకుంటే. ఖచ్చితంగా అని నేనెట్లా చెప్తా మేడం. అంటే ఆ మెడిసిన్ వాడితే పల్సటిల్లా ఖచ్చితంగా వాడితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ అంటున్నారు. చాలా ఎక్కువ చాలా అయిపోతాయి. ఎక్కువ. అంటే చాలా ఎక్కువ 90% నార్మల్ డెలివరీ అయ్యే నార్మల్ ఛాన్సెస్ డెలివరీ ఉన్నాయి. ఆ అయ్యే మెడిసిన్ ఛాన్సెస్ వాడితే. ఉంటాయి.